హలో ఎవ్రీవన్, ఈరోజు స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రై. మీరు ఎప్పుడైనా తిని చికెన్ ఫ్రై బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు నీళ్ళతో కడిగి పెట్టుకుంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా మీడియం సైజు ముక్కలను కడిగేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 స్పూన్స్ ఆయిల్, టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చి, ఇది కొంచెం గోలాక ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. ఇది కొంచెంగా ఎర్రగా గోలాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి గోలడానికి. ఆనియన్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకుంటే ఆనియన్స్ మిర్చి మాడిపోతాయి. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. ఒక 2 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. చాలా బాగుంటుంది పచ్చిమిర్చి పేస్ట్. ఇది గోలే వరకు కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం, కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. పక్కకు పెట్టుకున్న చికెన్ పీసెస్లో వేసేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టేసుకొని ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత తీసి చూసి ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మనం. ఇలా వాటర్ వచ్చాయి కదా, ఇవంతా డ్రై అయిపోవాలి. ఫిఫ్టీ మినిట్స్ అయింది.
ఇక ఇందులో ఆయిల్ ఇలా వాటర్ మొత్తం డ్రై అయిపోయాయి. సో ఇది మంచిగా కుక్ అయింది అన్నట్టు. ఇందులో 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నా. నాకైతే ఇది సరిపోతుంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు తక్కువ అయితే ఇంకా వేసేసుకోవచ్చు. ఇలా కారం వేసి కలిపేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుకింగ్ చేసుకోవాలి. అంటే ముక్కకు పీస్కి కారం పట్టే వరకు ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ అయ్యాక కొద్దిగా మసాలా చల్లేసి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్కి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని 2 మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రెడీ.